నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వార్తకి స్వాగతం. నేను పృథ్వీ. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుచుకునే సీట్లెన్ని? బీఆర్ఎస్ పరిస్థితి దినదిన గండంగా మారిందా? నేతల వలసలపై ఆ పార్టీ స్పందన ఏంటి? ఇలాంటి విషయాలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమిల్ల రాకేష్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు, వార్తలో జాయిన్ అయ్యారు. ఇక రాకేష్ గారితో మీరు మాట్లాడాలనుకున్న ఎన్ఆర్ఐలు ఒకసారి నెంబర్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9140-234-90015, 9140-234-90016. అండ్ మీరు వాట్సాప్లో వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఆ నెంబర్ కూడా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 8006036036. ఈ నెంబర్ ద్వారా మీరు వీడియో కాల్ కూడా మాట్లాడవచ్చు. రైట్, ఇక వార్తలకు వెళ్ళిపోదాం. రాకేష్ గారు నమస్కారం అండి, వార్తకి స్వాగతం. ప్లీజ్. ఎలా ఉన్నారు? గుడ్ అండ్ వెల్. మీన్స్ ఎలా ఉన్నారు అని అంటే మీ పార్టీ ఎలా ఉంది? మా పార్టీ అద్భుతంగా ఉంది. ఒకటండి, మా పార్టీ ఏ రోజు కూడా బాగుంది. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఒక విద్యార్థి నాయకుడిగా ఎంటర్ అయ్యి ఈరోజు యువ నాయకుడిగా ఆ పార్టీలో కొనసాగుతున్నాను. కాబట్టి మా పార్టీలో అద్భుతంగా ఉంది. సరే, మీరు చెప్పేటువంటి రాజకీయ మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా సర్వసాధారణం రాజకీయ పార్టీల్లో. ఓకే, నేనేమంటున్నా అంటే, మేము అధికారంలో ఉన్నంతసేపు మా దగ్గరికి వలస వచ్చిన వాళ్ళు ఈరోజు మా అధికారం కోల్పోగానే మా దగ్గర నుంచి కూడా వలసపోతారు. అధికారమే పరమావధిగా జీవించేటువంటి కొంతమంది వ్యక్తులు శక్తులు ఉంటూ ఉంటారు. దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సింది లేదు. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి పని చేశామని చెప్పేసి మమ్మల్ని మేము ఆలోచించుకున్నప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీగా మేము అందించినటువంటి పథకాలు కావచ్చు, మేము అందించినటువంటి వివిధ రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, దేశం మొత్తానికి ఒక రోల్ మోడల్గా నిలిచాం. అది మాకు చాలా తృప్తినిచ్చేది, సంతృప్తినిచ్చేది. అంటే మీరన్నది 100% కరెక్ట్. గెలుపోవటంలో అనేది సహజం, ఎవరికైనా ఉంటాయి. కానీ పార్టీ అద్భుతంగా ఉంది అన్న దగ్గర మాత్రం మాకు డౌట్ వస్తుంది. తప్పకుండా అండి, మీకు ఒక మాట చెప్తాను. అంటే ఈరోజు కాదు, పృథ్వీ గారు మీరు కూడా నన్ను చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఆ రోజు 2001లో పార్టీ పెట్టిన రోజు ఒకరే ఎమ్మెల్యే కేసీఆర్ గారు. 2004లో ఎలక్షన్ అయిన రోజు 26 మంది ఎమ్మెల్యేలు. మళ్ళీ కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు, ఎంపీ పదవికి రాజీనామా చేశారు, ఎలక్షన్లకు పోయాం, గెలిచాం. 2008లో రాజీనామా చేసే రోజు మాతో ఉన్నది మొత్తం ఓన్లీ 16 మంది ఎమ్మెల్యేలే. అంటే దానిలోంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అప్పటికే. అవును. కాబట్టి మేము ఎంపీలుగా గెలిచింది 5గురం అయితే దానిలోంచి మాకు 4గురే మిగిలారు. తర్వాత బై ఎలక్షన్లో పోతే 2 వచ్చారు. కాబట్టి ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే అంశాలు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు 2009లో మేము కంటెస్ట్ చేసినప్పుడు 10 మందిమే, కానీ అదే మళ్ళీ 2014 వచ్చేసరికి మా సంఖ్యనే 36 చేరుకున్నది. అంత రాజీనామాలు చేసి వివిధ పార్టీల నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో మాతో కలిసి వచ్చిన వాళ్ళు. అంటే మేమనేది అదే, ఇప్పుడు జరుగుతుంది అదే. మీ ఫీలింగ్ ఎలా ఉందనేది, అంటే ఏమన్నా మీరు బాధగా ఉన్నారా వాళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల, ఆరిసారి ఓడిపోవడం వల్ల? దీన్ని ఎలా తీసుకుంటున్నారు? సార్, ఒకటి మాత్రం బాధ ఉంది. ఏంటంటే, మా కేసీఆర్ గారు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవి సమర్థవంతంగా ఈరోజు అమలు కావట్లేదని ఒక బాధనైతే ఉన్నదండి. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రైతు బంధు అండి. అదేవిధంగా ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా కేసీఆర్ కిట్లు, ఏది ప్రసూతి హాస్పిటల్లో ఇచ్చేటువంటి కిట్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి 12,000 13,000 అందించేది కావచ్చు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలు కావచ్చు, ఈరోజు తాగునీటికి అయినటువంటి మిషన్ భాగీరథ లాంటి ప్రాజెక్టు, అంటే డ్రింకింగ్ వాటర్ సోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పథకాలన్నీ కూడా అందడం లేదు అని ఒక బాధ మాత్రం ఉంది. ఒకటి, ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆల్రెడీ కేసీఆర్ గారు ఈ సిస్టమ్ అంతా బిల్డ్ చేసి పెట్టారు. పవర్ బిల్డ్ చేసి పెట్టారు, మిషన్ భాగీరథ బిల్డ్ చేసి పెట్టారు, ఇవన్నీ సంక్షేమ పథకాలని బిల్డ్ చేసి పెట్టారు. కాబట్టి ఆ సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతాయని ఒక ఉద్దేశంతో చేశారు. ఎందుకు చేశారంటే, దానిలో అంటే మేము రైట్ అనే మేము అనుకుంటాం, కానీ తప్పని అనుకుంటే అనుకోనివ్వండి. కానీ మేమేమంటామంటే, కేసీఆర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. గత ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో అది ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు ఆ పథకాలను కొనసాగించాలని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇక్కడ ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. దాని పేరు కూడా మార్చలేదండి, ఆరోగ్యశ్రీ అనే ఉంచాం. దానికి ఇంకేదో స్త్రీయో ఇంకేదో పురుషో అని చెప్పేసి పేరు పెట్టలేదు. ఓకే. అదేవిధంగా నేనేమన్నా ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారు, దాన్ని కొనసాగించాం. 108 అంబులెన్సులు తీసుకొచ్చారు, దాన్ని కొనసాగిస్తూ ఇంకా అమ్మ ఒడి అని చెప్పేసి, అంతిమ యాత్ర అని చెప్పేసి దానికి కొన్ని యాడ్ చేశాం. ఓకే. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం తీసుకొచ్చినట్టు, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను మొత్తం రద్దు చేయాలనే కాన్సెప్ట్ ఏ రోజు లేకుండా, మంచివైతే తప్పకుండా తీసుకోవాల్సి. రాకేష్ గారు మాట్లాడదాం. ఒక్క కాలర్ వెయిట్ చేస్తున్నారు, సంతోష్ కాలిఫోర్నియా నుండి చేశారు. సంతోష్ గారు మాట్లాడండి రాకేష్ గారితో. హలో అండి ఇద్దరికి. హాయ్. చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యంగా
ఇప్పుడు ఈ వలసలు వెళుతున్న నేతల పైన కూడా పెద్దగా కామెంట్ చేయలేము. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక రకంగా, తర్వాత పక్తు రాజకీయ పార్టీగా మేము రూపాంతరం చెందామని చెప్పేసి అప్పట్లో ఉన్న పెద్ద లీడర్స్, తెలుగుదేశం లీడర్స్ ని, కాంగ్రెస్ లీడర్స్ ని అందరినీ తీసుకున్నారు. కాబట్టి చెప్పాలంటే స్వతహాగా టిఆర్ఎస్ ని నాయకుల్ని బిల్లు చేయలేదు, ఉద్యమంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వలేదు. కాబట్టి అంత పెద్ద నాయకుల్ని తీసుకుంటే తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ నుంచి తీసుకున్న నాయకులంతా పేమెంట్ కోటా పీపుల్ కదా. కాబట్టి వాళ్ళు ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ వాళ్ళ దందాలు, బిజినెస్లు, పైరవీలు చేసుకోవడానికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటారు. కాబట్టి ఈ రకంగా చూస్తే మరి టిఆర్ఎస్ ఖాళీ అయిపోతుందేమో ఇంకో 6 నెలల, సంవత్సరం వరకు. మరి ఎలా పార్టీని రీబిల్డ్ చేసుకునే పరిస్థితి వచ్చేటట్టుగా ఉంది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు కవితక్క అక్కడ తీహార్ లో బతుకమ్మ ఆడుకుంటూ ఉంది. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మన కేటీఆర్ గారు ఇక్కడ చల్లపల్లి జైల్లో బతుకమ్మ ఆడుకుంటారా చెప్పండి. రైట్. సంతోష్ గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నీ సరైనవి, కానీ మీరు ఏదైతే మాట్లాడినటువంటి భాష కావచ్చు, మీ భావం కావచ్చు, నిజంగానే కవితక్క ఆ కేసులో ఇన్వాల్వ్ అయింది అనుకుంటే మరి రాహుల్ గాంధీ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో, లేకపోతే ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నాకెందుకు కూర్చున్న సంతోష్ గారు? అంటే వీళ్ళు కూడా బతుకమ్మ ఆడనీకి పోయిర్రా? ఈ మాటలు మాట్లాడడం అంటే సెటరిక్గా మీరు మాట్లాడారేమో. నేనేమంటున్నా అంటే ఇక ఫోన్ ట్యాపింగ్ అంటారా? కవితక్క మీద చేసిన ఆరోపణకి ఏదైనా ఎవిడెన్స్ ఇంతవరకు, మీరు ఎన్ఆర్ఐ యుఎస్లో ఉన్నారు, మీకు ఏదైనా ఎవిడెన్స్ దొరికినా ప్లీజ్ ప్రొడ్యూస్ ఇట్. మొన్న సంజయ్ సింగ్ గారి బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, 6 నెలలు జైల్లో ఉంచిన తర్వాత కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయలేనప్పుడు ఎందుకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి బెయిల్ ఇచ్చింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు, అది అసలు కేసే కాదు, అదొక టెండర్. ఆ టెండర్లో పార్టిసిపేట్ చేశారు, ఆ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ టెండర్ క్యాన్సిల్ అయింది, దాన్ని రద్దు చేశారు. అసలు అక్కడ జరిగింది ఏం లేనప్పుడు, అసలు దానికి ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ ఏది చూపించలేనప్పుడు బీజేపీ చేస్తున్న తప్పిదాలను మీరు దాన్ని సమర్థించడం చాలా శోచనీయం అండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏదైతే సపోర్టింగ్గా మాట్లాడారో ఫోన్ ట్యాపింగ్, మీరు తప్పకుండా కాంగ్రెస్ ఫాలోవర్ అని అర్థమవుతుంది. వెల్కమ్ ఇట్. ఏ పార్టీకైనా ఏదో ఒక పార్టీకి ఫాలోవర్గా ఉండాల్సిందే. కాబట్టి మీరు అన్న దాంట్లో నేను ఏమంటున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ నిజంగా ఎవిడెన్స్లు ఏమన్నా ఉంటే, ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే ప్రభుత్వం మీదే కదా, ప్లీజ్ ప్రొడ్యూస్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే మరి అదే కేసులలో కొన్ని కేసులు సుప్రీంకోర్టులో, కొన్ని కేసులు హైకోర్టులలో ఉన్నాయి కదా, వాటిని కూడా ప్రవేశపెట్టమని కోరండి. మేము డైరెక్ట్గా పట్టుబడని వాటికి మీరేమో దోషులు అని చెప్పేసి మమ్మల్ని ఆరోపణ చేస్తున్నప్పుడు, మరి డైరెక్ట్గా పట్టుబట్టే దోషులు ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడినప్పుడు అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను మిత్రమా సంతోష్ గారు. అండ్ ఒక్క పాయింట్ మీరు అందులో గమనించారా, ఉద్యమ పార్టీని గుర్తించారు, ఉద్యమని ఆయన పాజిటివ్ కూడా మాట్లాడారు. ఎవరైతే నాయకులు పదవుల కోసం వచ్చారో వాళ్ళు వెళ్ళిపోయారు, అది అసలు పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ ఉద్యమకారులకు పదవులు ఇవ్వలేదంటూ వ్యాఖ్యానించారు. ఇది మీరు కూడా ఆన్సర్ చెప్పాల్సిన క్వశ్చన్. ఏంటండి, నేను ఒకటే మాట చెప్తాను. ఈరోజు నేను కావచ్చు, నేను ఉద్యమ నాయకత్వం నుంచి వచ్చాను, అందుకే మీరే చెప్పాలి. నేనే చెప్తున్నాను. ఈవెన్ దో మా మిత్రులు కావచ్చు, ఇప్పుడు సుమన్ కావచ్చు, కిషోర్ కావచ్చు, ఎర్రోల శ్రీని కావచ్చు, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా చాలామంది ఉద్యమం, హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు. అంటే నేనేమంటానంటే ఉద్యమంలో ఒకరోజు బ్యాటిల్ ఫీల్డ్లోకి పోయిన రోజు ఎవరు నాయకుడు, ఎవరు మంత్రి, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్సీ అని ఉండదు. అందరం సమానంగా పోరాటం చేశాం. ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అంటే వివిధ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, కొప్పుల ఈశ్వర్ గారు కావచ్చు ఈరోజు. అంటే నేనేమంటున్నా అంటే వినయ్ భాస్కర్ గారు కావచ్చు వరంగల్ నుంచి వెళ్ళి, అంటే వివిధ జిల్లాలో వివిధ నాయకత్వం ఉంటుంది. ఆ నాయకత్వం అంతా కలిసికట్టుగా సమిష్టిగా పోరాటం చేశాం. ఈరోజు పోరాటం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక పార్టీ కంప్లీట్ డైల్యూట్ అయిపోయింది. మీరు గమనించాలి, ఒక 2 పార్టీలు, అంటే ఆ రోజులు ఉన్నటువంటి ఇక్కడ అధికార పార్టీగా ఉన్నటువంటి ఒక పార్టీ కంప్లీట్ డైల్యూట్ అయిపోయింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కూడా మీరు తీసుకోవచ్చు. అక్కడ ఒక పార్టీ కంప్లీట్ డైల్యూట్ అయిపోయింది, అది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఒక పార్టీ కంప్లీట్ డైల్యూట్ అయిపోయింది, అది టీడీపీ పార్టీ. ఆ డైల్యూట్ అయిపోయినప్పుడు దానిలోంచి వచ్చేటువంటి నాయకత్వం అంతా కూడా ఎక్కడికొక్కడికి వలసపోతుంది. ఆ వలసపోయే క్రమంలో చాలా మటుకు టీడీపీలో వలస వచ్చిన నాయకత్వం అంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఎందుకంటే అదొక ప్రాంతీయ పార్టీ, మేము కూడా ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నాం కాబట్టి మా సిద్ధాంతపరమైనటువంటి అభిప్రాయాలు కుదురుతాయి కాబట్టి వాళ్ళందరం రావడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళంతా వలసలో అని చెప్పలేము. ఫర్ సపోజ్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మన వరంగల్ ఎంపీ దయాకర్ గారు ఉండే, వలస రాలేదు.
ఆయన నిజంగా చెప్పాలంటే తెలంగాణ తల్లి విగ్రహాలు తయారు చేసే ఒక శిల్పకారుడు, ఎస్ 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 వాల్ రైటింగ్ రాసేటువంటి ఒక ఆర్టిస్ట్. అవును. ఆయనను తీసుకొచ్చి కేసీఆర్ గారు గౌరవప్రదంగా 2 సార్లు ఎంపీ పదవి ఇచ్చారు. ఆయన నిలబెట్టుకోలేకపోయారు. అంతేందుకు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, ఆయన ఒక వెటర్నరీ డాక్టర్, ఆయన తీసుకొచ్చేసి ఆయన ఎంపీ చేశారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు సోకాల్డ్ బీజేపీలో ఉన్నారు. బీజేపీ ఆయనను కూడా ఆయనకు ఇక్కడ ఏం రాజకీయ నేపథ్యం లేకపోయినా సరే, వాళ్ళ తాతది ఎప్పుడుదో ఉండే కావచ్చు కానీ తర్వాత లేదు కదా, ఆయనను తీసుకొచ్చారు. బూర నర్సయ్య గౌడ్ గారు, ఈటల రాజేందర్ గారు, వీళ్ళంతా కూడా నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరిని కూడా పార్టీ ఆ రోజు వాళ్ళ ఇంట్లో నాయకత్వం ఉండో వాళ్ళ ఆర్థికంగా బలమైన వ్యక్తులను తీసుకొచ్చి చేయలేదు లీడర్లుగా. సీతారాం నాయక్ గారు డైరెక్ట్ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి ఒక ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఎంపీ చేసినటువంటి దాఖలాలు. అంటే నేనేమంటే ఉద్యమ నాయకత్వంలో ఆ రోజు కేసీఆర్ గారు చాలా మందిని ఈరోజు ఈ సమాజంలో కనిపిస్తున్న చాలా మంది నాయకులను తయారు చేసి ఇచ్చారు ఈ సమాజానికి. సరే వీళ్ళు ఈ పార్టీలు ఉన్నారు, ఆ పార్టీలు ఉన్నారు, వారి అవసరాలకు వలసపోయారు అనేది పక్కన పెడితే, ఆర్థిక అంశాలే ప్రధాన అంశంగా వాళ్ళు ముందుకు సాగారనేది పక్కన పెడితే, ఈ రోజున్న తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కూడా కేసీఆర్ గారు తయారు చేశారు. ఆ తయారు చేసే క్రమంలో సరే కొంతమంది వలసపోయారు, కొంతమంది ఇంకా మేము టీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకున్నాం. కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పారు, మాది ఉద్యమ పార్టీ నుంచి భక్తు రాజకీయ పార్టీగా మైగ్రేట్ అయింది. ఎందుకంటే కంపల్సరీగా ఒక అంశం అయిపోయిన తర్వాత ఇంకా అంశం నిరంతరం కొనసాగుతుందని కోరుకోవడం తప్పవుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధికి మేము ప్రధాన ప్రాతిపదిక అని చెప్పేసి ముందుకు పోవడం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నాం, ఉద్యమంలో పనిచేసిన చాలా మందికి, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కావచ్చు, పాలకపక్షం ఈరోజు మా పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, చాలా మంది నాయకులు ఉద్యమ నాయకత్వం నుంచి వచ్చిన వారు, వాళ్ళంతా ఇప్పటికీ మేమున్నాం. పార్టీ నిరంతరం ఇప్పుడు వీళ్ళైతే ఇంతమంది పోతున్నా మీరేం పెద్దగా బాధపడలేదు, మేమైతే పూర్తిగా గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుందంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్పన్నా సార్, రేవంత్ రెడ్డి గారే ఒక పార్టీ గేట్లు తెరిస్తే దానిలోకి పోయినారు. ఆయన ఏ గేట్ పట్టుకొని పోతాడు ఇంకా అర్థమైతలేదు. అంటే ప్రతి లీడర్ కూడా ఏదో పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన అండి. కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళే. మేము టీడీపీ నుంచి వచ్చినాం, టీడీపీ నుంచి వచ్చి కేసీఆర్ గారు ఇంకో పార్టీలోకి వలసపోలే, ఆయన సొంతగా ఒక పార్టీ పెట్టుకున్నారు. అంతే తప్పితే టీడీపీ నుంచి కాంగ్రెస్ పోయి అంటే ఇది వలసపోవడం కాదు కదా. కేసీఆర్ గారు స్వయంగా ఒక పార్టీ పెట్టారు, పార్టీ నడిపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ పార్టీ కూడా ఒక కాజ్ ఉంది. ఆ రోజు బషీర్బాగ్లో కాల్పులు జరిగినప్పుడు చనిపోయిన రైతుల ఆత్మల సాక్షిగా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పెట్టడం జరిగింది తప్పితే లేకపోతే ఆ పార్టీలోనే కొనసాగేవారేమో. ఇవన్నీ కూడా కొనసాగుతుంటాయి. కాబట్టి నేను ఏమంటున్నా, ఉద్యమకారులు కూడా సముచిత స్థానం, సరైన స్థానం కల్పించారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైట్. దేవరాజ్ సౌదీ అరేబియా నుంచి ఫోన్ చేశారు. దేవరాజ్ గారు మాట్లాడండి రాకేష్ గారితో. రైట్, లైన్ కట్ అయినట్లుందండి. ఓకే, కానీ ఒకటి రాకేష్ గారు, ఈ వలసల గురించి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఒక 2-3 నేతలు పోతే మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు, స్పీకర్ యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. ఇన్ కేసు 5 ఏళ్ళు గడిచాయి, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, ఇదే నేతలకైనా మళ్ళీ వచ్చారనుకోండి, మళ్ళీ మీరు తీసుకున్నారనుకోండి, ప్రజలకు అసలు ఏం జరుగుతోంది ఏంటి అన్నట్లుగా ఒక రకమైనది అవుతుంది. అంటే నెక్స్ట్ జరిగేది చెప్తాను. ఇప్పుడు చాలా చోట్ల చాలా పట్ల జరుగుతున్నది ఇదే. కొంచెమైనా ఉండాలి కదా, కొంతైనా ఏమైనా విలువలు అందామా, ఒక పద్ధతులు అందామా, అది కొంచెం పోతుందని ఒక బాధ. ఏమంటారు వీటి గురించి మీకు? సార్ మీకు ఒకటి చెప్తున్నాను, అంటే నేను ఏమంటున్నా అంటే ఈరోజు కాదు, అంటే గతం నుండి, అంటే ఈ ప్రజాస్వామ్యం ఏర్పడ్డప్పటి నుండి కూడా మనం చూసుకుంటే కేరళలో 1958లో ప్రభుత్వాన్ని కూలగొట్టారు, కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని. ఆ తర్వాత మనం నిరంతరం చూసాం, ఇక్కడ ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసాం, ఏది 84లో 85లో ప్రభుత్వాన్ని కూలదోసినటువంటి విధానం చూసాం. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి రావడానికి ఏ విధంగా ప్రభుత్వం మార్పు చేర్పులు జరిగాయని చెప్పేసి పార్టీ విత్ ఇన్ ద పార్టీ అని చెప్పినా కానీ ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీని గెలిపించినటువంటి నాయకుడు మనకు కంప్లీట్గా ఎన్టీఆర్ గారు, అయినా కానీ ఆ పార్టీ మార్పులు చూసాం. అదేవిధంగా వివిధ పార్టీలో, అంటే దీంట్లో జరుగుతున్నటువంటి అంశాలు సమర్థనీయమని నేను ఎక్కడ కూడా చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి పంత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమంటే, ప్రధానంగా ఇక్కడ ఏమవుతుందంటే, ప్రజలు తీర్పునిచ్చేటప్పుడు కూడా మీరు అడిగినటువంటి ప్రశ్నలకు అన్నిటికీ వాడిని గెలిపించకుండా ఉండేదంటే ఏ పార్టీ కూడా తీసుకోకపోయి ఉండేదేమో. ప్రజలు కూడా మళ్ళీ వాళ్ళని తిరిగి గెలిపిస్తున్నారు కదా. కాబట్టి దానికి ఇది అని పర్టికులర్గా మనం సమాధానం చెప్పలేము మేము. సో జరుగుతున్న పరిణామాన్ని చూస్తూ ఎలాగో ప్రజలు తీసుకున్న నిర్ణయమే కాబట్టి యాక్సెప్ట్ చేస్తూ ముందుకోవడమే. మీకు ఒక మాట చెప్తాను, ఎందుకంటే జరాసంధుని భయానికే శ్రీకృష్ణుడు వెళ్ళిపోయి ద్వారకాలో ఏది రాజ్యాన్ని నిర్మించాడు అని చెప్పి చెప్తారు. సముద్రం ఒడ్డును నిర్మించాడు. అదే జరాసంధుని భీముని సహకారంతో వధించడం జరిగింది. కాబట్టి
మహాభారతంలోనే జరిగినటువంటి ఆ భాగవతంలో జరిగినటువంటి సందర్భం కూడా ఇక్కడ కూడా జరగవచ్చేమో మీకు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఏ నాయకత్వం బాగుంది, కానీ ఎట్లా సింక్ అనేది నాకు అర్థం కావట్లేదు. అదే నేను అంటున్నాను. అంటే భగవంతుడే భయపడిపోయి అది నగరాన్ని దూరంగా నిర్మించుకున్నాడు అనుకోవచ్చా, లేకపోతే భగవంతుడు తన శక్తి సరిపోయినప్పుడు మళ్ళీ తన దగ్గర ఉన్నటువంటి బలవంతు అంటే తీసుకొచ్చి తన అనుచరుని ద్వారా అతన్ని సంహరించాడు అనుకోవచ్చా. కాబట్టి ప్రజాస్వామ్యం కూడా ఆ బ్యూటీనెస్ ఉంటుంది. తప్పకుండా ప్రజాస్వామ్యం తనదైన ఒక రూపాన్ని తీసుకుంటది. ఎందుకు చెప్తున్నానంటే అదే ఎలా ఉన్నా మీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు చాలా బాగుంది. నేనేమంటున్నానంటే భారతదేశాన్ని సరైన దిశానిర్దేశన చేయగలిగినటువంటి ఒక ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారిని ఎంపీగా కంటెస్ట్ చేస్తే గెలిపించలేదు. కానీ 2 times ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు, ఒకసారి ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. కాబట్టి అది ఎందుకు జరిగింది అనే దాన్ని చెప్పలేం. మీకు సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉల్లిగడ్డ ధరలు పెరిగిందని ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత నిర్భయ ఇన్సిడెంట్ అనేది షీలా దీక్షిత్ గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ నుంచి అంటే అది జరిగిపోవడం జరిగింది. వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. మొన్న రైతు ఉద్యమం ద్వారా పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం జరిగింది. అవును, డెమోక్రసీలో ఇది ఎందుకు జరుగుతుంది అనే దానికి ఎక్కడ కూడా మనకు డిక్షనరీ లేదండి. తప్పకుండా ప్రతి ఒక్కటి మార్పులు చేర్పులు జరుపుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. రైట్ రాకేష్ గారు. తరుణ్ ఫోన్ చేశారు యూకే నుండి. తరుణ్ గారు మాట్లాడండి రాకేష్ గారితో. రాకేష్ గారు, నమస్తే. మా చిన్న క్వశ్చన్ అండి. నమస్కారం రాకేష్ గారు, చిన్న క్వశ్చన్ అండి. అడగండి అడగండి. నాకున్న డౌట్ ఏంటంటే, నేను టీఆర్ఎస్ కి సపోర్ట్, కాంగ్రెస్ సపోర్ట్ కాదు. క్యాజువల్ క్వశ్చన్ ఏంటంటే, మీడియాని కాంగ్రెస్ వాళ్ళు యూజ్ చేసుకున్నట్టుగా టీఆర్ఎస్ ఎందుకు యూజ్ చేసుకోలేకపోయింది? ఈ ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు హైలైట్ చేశారు. మీరు దాన్ని కాదు అని ఎలా మీరు చేయలేకపోయారు? ఎందుకు అంటే మీడియా ఎఫెక్టివ్ గా ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేసుకోలేకపోయారని క్వశ్చన్. రైట్ తరుణ్ గారు. తరుణ్ గారు అడిగినటువంటి చాలా సున్నితమైన సూటి ప్రశ్న అండి. సోషల్ మీడియాను కావచ్చు, మీడియాను కావచ్చు, మీరు ఎందుకు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయారు అని చెప్పేసి ఒక సూటి ప్రశ్న వేశారు. నిజంగా కూడా అంటే ఒకటి ఏమవుతుందంటే, నిజం చెప్పులు తొడుక్కునేంత లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది అన్నట్టుగా ఈరోజు మీడియా ఎఫెక్ట్ కంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువ ఉందండి. గతంలో అంటే నా చిన్నతనంలో మీడియా అంటే ఏంటంటే న్యూస్ పేపర్, ఆ తర్వాత దూరదర్శన్, వివిధ భారతి, లేకపోతే ఇలాంటి రేడియో, టీవీలు ఉండేవి. తర్వాత కొంతకాలానికి టెలివిజన్ విప్లవం రావడం జరిగింది. అది TV9 తోటే స్టార్ట్ అయింది డిజిటల్ మీడియా అనేది. ఆ డిజిటల్ మీడియా అనేది ఒక రూపు సంతరించుకుంది. బట్ ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోన్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్. ఇది కంప్లీట్గా మీడియాను ఏం నడిపించలేదు, సోషల్ మీడియా నడిపిస్తుంది, యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్నాయి. నడిపించినప్పుడు అది నిజమా అబద్ధమా? TV9 అయితే నేను ప్రశ్నించవచ్చు, మీరు ఎందుకు అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి. ఈ సోషల్ మీడియాని ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. తద్వారా అబద్ధాన్ని కూడా అనగననగా తినగవేమో తీయనుండు, అనగననగా రాగ మతిశైలుచుండు అన్నట్టు ఎప్పుడైతే అబద్ధాన్ని కూడా పదే పదే వల్లేస్తున్నప్పుడు అబద్ధం కూడా నిజాన్ని చేసే క్రమంలో ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రతిసారి అదే దాన్ని వల్లేసి సోషల్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు వల్లేసింది. ఎగ్జాక్ట్లీ. బీఆర్ఎస్ నిజాలు అక్కడ ప్రజలకు చేరక ముందే అబద్ధాలు చేరిపోయాయి అంటారు. అబద్ధాలు చేరిపోయాయి. ఈ రోజు నిజాలు తెలుసుకున్నారు, ప్రజలు నిజాలు తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకున్నారు. 120 days నాకు తెలిసి గట్టిగా. ఎగ్జాక్ట్లీ 120. ఒకటే గుర్తుపెట్టుకోండి, 120 days లో 220 members ఆఫ్ ఫార్మర్ సూసైడ్ చేసుకున్నారంటే ఆ ప్రాబ్లం ఏందో వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు 10 సంవత్సరాల్లో లేని నీటి కష్టాలు 120 రోజుల్లో వస్తాయండి. అంతమంది రైతులు ఈ 120 days లో ఉన్న సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నారా? తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ నేను ఏమంటున్నా అంటే, రైతుకు నమ్మకం ఎక్కువ సార్, ధైర్యం ఎక్కువ. అంత అధైర్యపడాడు. రైతు బందే పడలేదు, నా పంట కొనేవారు లేరు, నా పంట మొత్తం నష్టపోయింది, నా పరిస్థితి ఏంది అని చెప్పేసి. ఎందుకంటే చాలా సమస్యలు ఉంటాయి. కానీ అదే రైతు బీమా ఆదుకున్నాం కదా మేము ఆ రోజుల్లో. రైతుకు ఒక నమ్మకం ఇచ్చాం, నువ్వు బ్రతికుండు రైతు బంధు తీసుకో, బ్రతికుండు నీ ధాన్యాన్ని కొనుక్కుంటాం, కారణం ఏదైనా నువ్వు అకాల మరణం చెందితే నీ ఫ్యామిలీని ఆదుకుంటాం అని ఒక నమ్మకం ఇచ్చాం. సాగునీరు ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, ఏం కావాలంటే అది. అంటే ఎందుకంటే సార్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఉంటే ఆ 4 కోట్లలో 1 కోటి మంది మాత్రమే పట్టణాల్లో జీవిస్తారు. మిగతా 3 కోట్లు కంప్లీట్గా గ్రామాల్లో నివసిస్తారు. ఆ 1 కోటి మందికి ప్రధాన వృత్తి ఏంది?
వివిధ రకాలుగా సాఫ్ట్వేర్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, అంటే ప్రైమ్ సెకండరీ అండ్ సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీస్ కావచ్చు, వివిధ రూపాల్లో పనిచేసుకుంటుంటారు. కానీ ప్రైమరీ సెక్టర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు, అంటే ఏదైతే 3 కోట్ల మంది ప్రజలు ఉన్నారో వాళ్ళంతా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. వాళ్ళందరికీ నువ్వు ఏ కంపెనీ పెట్టినా సరిపోదు మరి. కాబట్టి వాళ్ళు మనం ఈ కోటి మంది తినాలన్నా వృత్తి వాళ్ళది, వ్యవసాయం చేస్తేనే మనం జీవనాధారం. కాబట్టి వాళ్ళని ప్రధాన ఎజెండాగా, ప్రధాన దృష్టిలో పెట్టుకొని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోవడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు ఆ వ్యవసాయాన్ని వీళ్ళు దెబ్బతీశారు అని అంటారు. అది జనాలకు తెలిసిపోయిందని కూడా అంటున్నారు కదా మీరు. తప్పకుండా ఎటో కాలర్ తీసుకుందామండి. తిరుపతి రెడ్డి బెహ్రైన్ నుంచి చేశారు. తిరుపతి రెడ్డి గారు, హలో, నమస్తే అన్న. నమస్తే అన్న. హలో, తిరుపతి రెడ్డి గారు, రాకేష్ గారు మాట్లాడుతున్నారు. చెప్పండి, అడగండి మీ క్వశ్చన్ ఏంటి. రాకేష్ గారు నమస్తే. నమస్తే అన్న, తిరుపతి రెడ్డి అన్న, చెప్పన్నా. అన్న, నేను బేరన్ నుంచి మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీకి సంబంధించినది కాదు అన్న. మేము బైరన్లా నా ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, మీరు శ్రద్ధగా వినాలా? ఓకే. మేము రూపాయి వేసుకొని కవితక్కని మేము బేరన్కి 6 సార్లు బేరన్గా తీసుకొచ్చినామే. ఓకే. మా గల్ఫ్ను కూడా మాకు ఒక కాన్ఫరెన్స్ గా పెట్టుకుంది కవితక్క. ఓకే. కాన్ఫరెన్స్ చేస్తామని చెప్పి, మీకు ఎన్ఆర్ఐ పాలసీలు చేస్తాము, మీకు ఈ పాలసీలు చేస్తాము, మిమ్మల్ని మేము మర్చిపోమని చెప్పింది. ఆడెవడు మన రసమయ్య బాలకిషన్ తీసుకొచ్చినాము, మన ఎవరు శ్రీనివాస్ గౌడ్ ని తీసుకొచ్చినాము. మాకు ఎన్నో విధాలుగా తీసుకొచ్చి మేము రూపాయి కష్టపడి మేము ఇది చేస్తే మాకు ఏం చేసిరన్నా? మాకు ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నావా, ఇది అంటున్నావా మేము అంటలేము. ఆ గదము కూడా మాకు ఏం చేసి వచ్చిండు, మాకు అది కావాలి. తిరుపతి రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు భాష అదుపులో ఉండాలండి. మీరు ఎంత విమర్శించవచ్చు ఎంతైనా కానీ, మరి అలాంటి మాటలు మాట్లాడొద్దు. సో అది కరెక్ట్ కాదు. ఇంతకీ ఏం చేశారనేది ఇక మీరు క్లారిటీగా చెప్పలేదు. ఇంతకీ ఏం చేశారంటే ఆయన అర్థం ఏంటి, మీరు ఆన్సర్ ఇస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే గల్ఫ్ కావచ్చు, బెహ్రైన్ కావచ్చు, ఏ కంట్రీకి పోయే వాళ్ళైనా కానీ కంపల్సరీ ఇక్కడ ఎన్ఆర్ఐ సెల్, ఏదైతే తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ అది ఉండేదో దాంట్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీల నుంచే వీసాలు తీసుకోవాలి. ఏదైతే ప్రైవేట్ టూర్ ట్రావెల్స్ ఏజెంట్స్ తోటి మనం తీసుకొని అక్కడికి పోయి, అంటే ట్రావెలింగ్ వీసా మీద పోయి అక్కడ పర్మనెంట్ అయితే అనే ఉద్దేశంతో చాలామంది పోయి అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మొన్న చూసాం, కేటీఆర్ గారు తన అంటే సిరిసిల్లకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు జైలు జీవితం గడుపుతుంటే కూడా వాళ్ళకి పర్సనల్గా బాండ్స్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఏవైతే కొన్ని ఫేక్ కంపెనీలు ఉంటాయో అక్కడ విజిటింగ్ వీసా మీద పంపించేసి అక్కడ ఏదైనా ఉద్యోగం దొరికిన తర్వాత పర్మనెంట్ అవుతారని, అక్కడ దానికి ఏదో టర్మినాలజీ ఉంటుంది, అది మనకు తెలియదు, అంటే తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టుగా. బట్ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ సెక్యూరిటీ కార్డు తీసుకోవాలి. లేకపోతే వాళ్ళకి లైసెన్స్ లేకపోతే వాళ్ళు వర్క్ చేసినా కానీ శాలరీలు ఇవ్వరు, దాచుకొని బతకాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి మీకు అంటే ఉడతా పంజాబ్లో అంటే కొంత చూపించారు. కానీ అట్లాంటి లైఫే ఎక్కడ కానీ ఏ కంట్రీలకు కానీ మైగ్రేషన్ అయినప్పుడు, ఫర్ సపోజ్ ఇక్కడ ఇండియాలోకి వచ్చినా కానీ మీకు కొంతమంది బంగ్లాదేశీస్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ పట్టుబడ్డట్టు మనకు న్యూస్ ఛానల్లో వస్తుంటాయి. వాళ్ళు ఇక్కడ వచ్చి ఏదో జీవనాధారం చేసుకుంటారు, పని వెతుకొని పని చేసుకుంటుంటారు. కానీ చేసుకున్నా కానీ ఒక దేశం నుండి ఇంకో దేశానికి సీక్రెట్గా వెళ్ళడం అది క్రైమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు విజిటింగ్ వీసాల మీద వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటున్నప్పుడు ఒకటి ఏంటంటే ఆశ ఏంటంటే ఇక్కడికంటే అక్కడ కొంత కరెన్సీ విలువ ఎక్కువ కాబట్టి మనం జాబ్ చేసుకుందామన్న. నిజానికి ఆయన అలా మాట్లాడారు కాబట్టి కట్ చేశాం. కానీ నిజానికి నాకు అడగాలే ఉండేది, పర్టికులర్ మీ ప్రాబ్లం ఏంటి, ఏం చేయలేకపోయారని మీరు అన్నారు. అంటే వాళ్ళు కాదు, ఇప్పుడు సెపరేట్ ఆ దేశానికి ఆ గ్రూప్ కి వాళ్ళు అడుగుతున్నది ఏదో ఉంటుంది కదా, అలా మాట్లాడి ఉండకపోతే అడిగే వాళ్ళం. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, తప్పకుండా మమ్మల్ని ప్రశ్నించాల్సింది, ఎవరిని కానీ ప్రశ్నించాల్సింది. విదేశీ విధానాన్ని కూడా రాష్ట్రాలే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నకు నేనేమంటున్నా అంటే, విదేశీ విధానం రాష్ట్రాలు తీసుకునే అవకాశం ఉందా? విదేశీ విధానం తీసుకోవాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్రానికి నిరంతరం లేఖలు రాస్తున్నాం, అది చెప్పలేం కదా. ఎందుకంటే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీగా కూడా మనం ఏమని చెప్తాం, తప్పకుండా దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని చెప్తాం. ఆ దృష్టికి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు దానికి సొల్యూషన్ ఇవ్వలేనప్పుడు ఏం చేస్తాం? ఈరోజు అంతేందుకు మొన్న రీసెంట్గా ఫ్రాన్స్లో ఒక ఏరోప్లేన్ బ్యాక్ పంపించడం జరిగింది. దాదాపుగా 280 మంది ప్యాసింజర్లు ఉన్నటువంటి
అది మైగ్రేషన్కే పోతుంది, వితౌట్ పర్మిషన్ తోటి అది ట్రావెలింగ్ వీసా మీద పోతారు అని చెప్పేసి మొత్తం ఆ ఫ్లైట్నే బ్యాక్ పంపించడం జరిగింది. చాలా మంది విద్యార్థులు ఉండే దాంట్లో యూఎస్ పోయి హైయర్ ఎడ్యుకేషన్ చేద్దామని చెప్పేసి అవును మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. అంటే విదేశీ విధానాన్ని తీసుకోవాల్సినటువంటి జాతీయ పార్టీలు ఏవైతే ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆ విధానం తీసుకున్నప్పుడు నిజంగా కూడా వాళ్ళ బాధ చాలా శోచనీయం. వాళ్ళు డబ్బులు పెట్టుకొని పోయారు, కానీ డబ్బులు సరైన విధానంలో పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చో, లేకపోతే ఫారిన్ ఎంబాసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చో పోయిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ కష్టాలు చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఏది ట్రావెలింగ్ వీసా మీద పోకుండా వర్క్ వీసా మీద పోతే వాళ్ళకి ప్రొటెక్షన్ లభిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల విషయానికి వద్దాం. ఈ 10 ఏళ్ల కాలంలో మీరు ఒక విచిత్రమైన పరిస్థితి, విచిత్రం కాదు సరే, ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యారు, ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈసారి ఇంతకీ ఎలా ఉంది ఆదరణ? మీరు పార్లమెంట్ ప్రచారం చేస్తూ ఉంటే ఈసారి మిమ్మల్ని పోటీదారుగా చూస్తున్నారా? కొంతమంది వాదన ఏంటంటే ఇక కాంగ్రెస్ ఆర్ బీజేపీ, బీఆర్ఎస్ ఎట్లాగో అధికారంలో లేదు కదా, వీళ్ళని ఎంపీలుగా గెలిపిస్తే ఏం లాభం, అదే కాంగ్రెస్ను బీజేపీ గెలిపిద్దామని అంటున్నారు. సార్ ఇప్పుడు ఇది గమ్మత్తైన ప్రశ్న సార్. నేను ఎందుకంటున్నా అంటే మరి జాతీయ పార్టీలు మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లకు ఎందుకు పోటీ చేస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్లకు ఎందుకు పోటీ చేస్తున్నాయి? పోటీ చేయదు కదా. అవి కూడా జాతీయ పార్టీలు జాతీయులనే ఉండాలి. మరి ఎందుకు ఇక్కడికి వచ్చి ప్రాంతీయ అంటే లోకల్ కంటెస్ట్ చేస్తున్నాయని ప్రశ్నిస్తే ఎట్లుంటుంది సార్? పోటీ చేయొచ్చు, పోటీ చేయొచ్చు, నో ప్రాబ్లం. గెలిపిస్తే ఇప్పుడు ఎందుకు ఒక మాట బీజేపీ అందామని ఒక మాట చెప్తాను. 1900 అంటే నాకు తెలిసి 1984 తర్వాత ఇందిరాగాంధీ మరణం తర్వాత ఈ దేశంలో మళ్ళీ 2019లో మాత్రమే స్టెబుల్డ్ గవర్నమెంట్ వచ్చింది సార్. అంటే ఎన్ని సంవత్సరాలు లెక్కేయండి? 1984 19 16 18 దాదాపు 34 ఏళ్ళ తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది. ఎందుకు మరి? అన్ని సంవత్సరాల మధ్యలో రాలే కదా. మీకు రాజీవ్ గాంధీ తర్వాత విపి సింగ్ కావచ్చు, ఏ చంద్రశేఖర్ కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఐకే గుజరాల్ కావచ్చు, దేవగౌడ కావచ్చు, లేదా మన్మోహన్ సింగ్ గారు కావచ్చు. యూపీఏ ప్రభుత్వం ఎన్ని సీట్లతో వచ్చింది? 137 సీట్స్తో వచ్చింది అంతే. అంటే యూపీఏ 1 కావచ్చు, యూపీఏ 2 కావచ్చు. ఈవెన్ దో లాస్ట్ అంటే 2014లో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వాలే, మొత్తం సంకీర్ణ శకమే నడిచింది. ఈ ఒక్కసారే మీకు 19లో ఒక 303 ఎంపీలతోటి ఒక గవర్నమెంట్ రావడం జరిగింది. మళ్ళీ రాబోయే సంకీర్ణ శకమే కాబట్టి తప్పకుండా మళ్ళీ దానిలో ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. దాన్ని మీరు అన్నది ఒప్పుకుంటాను. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓడిపోయారు కాబట్టి ఆ ఎఫెక్టే మళ్ళీ దీని మీద పనిచేసి మరి ఇప్పుడు ఎందుకు ఎంపీ ఈసారికి వెదిరి పెడదాం, వచ్చేసారి మళ్ళీ చూసుకుందామని అటే మళ్ళీ కాంగ్రెస్కో బీజేపీకో ఓటు మళ్ళీ వచ్చా. అట్లా ఏదంటే లాస్ట్ టైం బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒక సీటు కూడా గెలకపోయి ఉండాలి. ఎందుకంటే మేము సీఎంగా ఉన్నప్పుడు ఎంపీలు ఎవరు గెలితే మొత్తం బీఆర్ఎస్కి వేయాలని చెప్పేసి 16 మమ్మల్ని గెలిపేది. ఇప్పుడు మీ విషయంలో జరగచ్చారంటారా? అదే నేను అంటే ఎప్పుడైనా జరిగిందా ఈ రాష్ట్రంలో? మీలాజీ కరెక్టే. పార్లమెంట్కి 2-3 నెలల తేడాలో ఉన్నప్పుడే కాంగ్రెస్ ఎంపీ సీట్లు కొట్టింది, బీజేపీకి 4 వచ్చేసాయి. నేను ఏమంటానంటే మీరన్న లాజిక్కే తీసుకుంటే ఎప్పుడన్నా అట్లా జరిగిందా? మరి దీన్ని మనం 4 నెలల నుంచే మీకు వ్యతిరేకత మొదలైందని అనుకుంటే ఎట్లా ఉంటుంది? రైట్. నేను వ్యతిరేకత ఎందుకు మొదలైంది అంటున్నానంటే మేము ఎప్పుడైతే కృష్ణా రివర్ బోర్డుకు సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు నిజంగా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాలకు జీవనాడులు ఏమండి, 2 తెలుగు రాష్ట్రాలకు అది గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, 2 నదులే. 2 నదులైనప్పుడు కృష్ణా రివర్ను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. నువ్వు ఇప్పుడు వాటర్ రిలీజ్ చేయాలన్నా, పవర్ జనరేట్ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాల్సిందే. అండ్ అదేవిధంగా ఈరోజు గోదావరి గురించి మనం చూస్తున్నాం. గోదావరి తుంగభద్ర కనెక్టింగ్ అని చెప్పేసి ఒకటి ప్రాజెక్టు ప్రపోజల్ వచ్చేసి తమిళనాడులో ప్రకటించేసారు కాదు ప్రైమ్ మినిస్టర్ గారు. అంటే గోదావరిని కూడా కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నప్పుడు నీ హక్కేది, నీ నీరేది, నీ అలకేట్ చేసిన వాటర్ ఏది? మనం అదే కదా పోరాటం చేసేది. తెలంగాణకి వేయకుండా, ఆంధ్రప్రదేశ్కి వేయకుండా నీళ్లు పట్టుకుపోతానికి బీజేపీ గవర్నమెంట్ చెప్తుంది. చెప్పినప్పుడు మనం ఎవరి మీద పోరాటం చేయాలి? కాబట్టి నేనేమంటున్నా, తప్పకుండా ఇది అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర కాబట్టి ఆ కుట్రను తిప్పికొట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సరైన నాయకత్వం వహిస్తుంది. కృష్ణా గోదావరి జలాల గురించి పోరాటం చేస్తుంది. ఓకే, కాల్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. ఇంతియాజ్ దుబాయ్ నుండి ఫోన్ చేశారు. ఇంతియాజ్ గారు మాట్లాడండి రాకేష్ గారితో. సార్ నమస్తే రాకేష్ గారు. నమస్తే సార్. సార్ నా చిన్న విన్నపం సార్, బేసిక్ గా
లోకల్ గా బీఆర్ఎస్ కి ప్లస్ కాంగ్రెస్ కి ఎన్ని గొడవలు ఉన్నా ఇప్పుడు ఉన్న దేశం పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే హిందూ ముస్లిం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు నాశనం చేసేశారు. మనకి లోకల్ గా ఈ రోజు రాజా సింగ్ కూడా ఒక పాట రిలీజ్ చేశాడు, మీరు విన్నారో లేదు, మిమ్మల్ని తైవేస్తాం అది ఇది అన్నట్టు. సో వై కాంట్ యూ బోత్ పీపుల్ సపోర్ట్ ఈచ్ అదర్? బీజేపీని తరివేయడానికి వై కాంట్ యూ ప్లాన్ అండ్ కంటెస్ట్ టుగెదర్? సంభవ్ ఒక కాంప్రమైజ్ వచ్చి మనం ప్రైమరీ గోల్ వచ్చి బీజేపీ ఉండకూడదు. సౌత్ ఇండియా నుంచి ఎలాగో ప్రస్తుతం అయితే లేదు, ఒక 4-5 సీటు కూడా లాస్ట్ టైం వచ్చింది అనేది రాకుండా చేయాలనేది ఫస్ట్ ఒక ఇంటెన్షన్ గా ఉండాలి కదా. ఈ రోజు దేశం దరిద్రమైన స్థితి వెళ్ళిపోయిందంటే బీజేపీ వల్లే. నాశనం, కరప్షన్, ఎక్కడ పట్టిన హిందూ ముస్లిం, పాకిస్తాన్ ముస్లిం పేరు లేకుండా. అసలు నాకు అర్థం కాదు సార్, మేము మనుషులం కాదా? అది ముస్లిం ఐఎమ్ టాకింగ్. మనం ఇంత పోరాడి సమిష్టిగా పోరాడి ఈ రోజు స్వాతంత్రం తెచ్చుకొని ఈ రోజు ఈ దరిద్రుల వల్ల మనం ఇలాంటి హిందూ ముస్లిం గొడవల్లో వెళ్ళిపోవడం ఏంది? దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రతి సంస్థని పెట్టుకుని మనుషుల్ని హింసించడం, ఎవరన్నా ఎదురుగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, తప్పుడు కేసులు. ఈ రోజు కేజ్రీవాల్ చూడండి, వేరే ఎవరినన్నా చూడండి. ఇలా తయారైనప్పుడు మనం ఒక సమిష్టిగా ఈ రోజు చేయాలి కదా పోరాటం అనేది నా చిన్న కోరిక. బీఆర్ఎస్ పార్టీ నుంచి దీనికి మద్దతు ఉంటుందని ఒక ఇనిషియేటివ్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. రైట్ ఇంతియాజ్ గారు. ఇంతియాజ్ గారు థ్యాంక్ యూ. మీరు లేవనెత్తిన సమస్య ఈరోజు దేశం మొత్తం కూడా రేసిజం అనే దాన్ని డెవలప్ చేసి వదిలిపెట్టింది బీజేపీ పార్టీ అనేది మీరు చెప్పిన దాంతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. కానీ అదే క్రమంలో నేను ఏమంటున్నానంటే ఏదైతే మీరు అన్నటువంటి అన్ని అంటే ఈ ఏదైతే మీరు చెప్పినటువంటి రెవల్యూషనరీ థాట్ ప్రజలందరూ ఆలోచించినప్పుడు మొన్న మేము బీజేపీతోటే పోరాటం చేశాం. బీజేపీ మీదనే పోరాటం కేంద్రంలో. రైతులు మరణించినప్పుడు ఆ రైతుల మరణానికి కారణం బీజేపీ అన్నాం. సరే, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీకు అన్నీ తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ కలిసి రావచ్చు కదా అని మీరు అన్నారు. ఈరోజు మీరు నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ మీద అంత విశ్వాసం ఉంచుకున్నందుకు ఐఎమ్ సెల్యూటింగ్ యూ. బట్ మన గవర్నమెంట్లో అసలు మైనార్టీ మంత్రి కూడా లేడండి. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు షాదీ ముబారక్ అసలు లేనే లేదండి. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే మైనార్టీల గురించి మాట్లాడే అంటే మొన్న బడే బాయ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ గారిని మెచ్చుకున్నటువంటి దాఖలాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా మైనార్టీల గురించి ఆలోచిస్తుందని మీరు ఆలోచించడమే దాంట్లో ఇంకా మనకు కనిపించేస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు కంప్లీట్గా ప్రజలందరి గురించి, అది మైనార్టీలా మెజార్టీలా ఇవి కాదు, ప్రజలందరి గురించి ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి ఆలోచించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. కాబట్టి ఆ నాయకత్వమే మీకు శ్రీరామ రక్ష, ఆ నాయకత్వమే ఖుదాకి దువార్ అయితే. లేకిన్ నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఉన్నా కానీ ఆ నాయకత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత హిందూ ముస్లిం క్రిస్టియన్లు ప్రతి ఒక్కరి మీద, మన అందరి మీద ఉంటుంది. కాబట్టి నేను హిందువా మీరు ముస్లిమా అని కాదు, ఈ దేశం నాది అని చెప్పేసి మీరు ఒక మాట చెప్పారా, గొప్ప మాట అది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందండి. రైట్ రాకేష్ గారికి. కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. ఒక 2 మాటలు మనం వింటూ ఉన్నాం కేసీఆర్ అండ్ కేటీఆర్ గారి నోటు వెంట. ఒకటి ఇవాళకైతే ఫ్రెష్ ఒక మాట చెప్తాను. 20 మంది నాయకులతో నేను ఒక నాయకుడు వస్తానని చెప్పారు, నేను వద్దన్నాను. ఇప్పుడు 102 మంది ఎమ్మెల్యేలు ఉన్న మాకే అప్పుడు ఎన్నో ప్రలోభాలు వచ్చాయి. 65 ఎంతసేపు కూలిపోవచ్చు, బీజేపీ వస్తుంది, లేకపోతే ఇంకేమన్నా అని అంటున్నారు కేసీఆర్ గారు. మీరైనా ప్రయత్నాలు చేస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి? సార్ మాకు తెలిసైతే అంటే కేసీఆర్ గారు ఎక్కడ కూడా మీడియా ముందు అలాంటి ప్రెస్ మీట్ అయితే పాల్గొనలేదండి. నెంబర్ 1. నెంబర్ 2, మేము గేట్లు ఎత్తుతాం, మేము దర్వాజాలు తెరుస్తాం అన్నప్పుడు తప్పకుండా అటు నుంచి అట్లాంటి ఏమన్నా వచ్చి కావచ్చు. కానీ కేసీఆర్ గారు ఎక్కడ మీడియా సాక్షిగా అలాంటి అంటే ఇవాళ కేసీఆర్ అన్న మాటలు అవే అనుకుంటారు అన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరన్నారు అనే దానికి సమాధానం అయితే లేదు. ఎక్కడ కూడా మీ దగ్గర ఎక్కడన్నా మీడియా విజువల్ ఉన్నా లేకపోతే కేసీఆర్ గారు అన్నట్టు ఉన్నా కానీ వస్తే రావచ్చేమో. ఇది పక్కన పెడదాం. ఇలాంటి మాటలైతే ఇప్పుడు కాంగ్రెస్ అయితే కానీ అదే టైంలో ఇంకొక మాట కూడా మీరు స్క్రోల్ చేస్తున్నారు, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వచ్చే రోజులన్నీ మనవే అన్నదా? కాదు వస్తానా, నేను వద్దు, నేను వేచి చూస్తాను 4 సంవత్సరాల వరకు అని చెప్పేసి అన్నారని చెప్పేసి కూడా గొప్ప మాట కూడా అన్నారు అని స్క్రోల్ నడుస్తుంది. అది నేను అన్నారు అనలేదు అని చెప్పేసి దాని అంతర్గత నిడిచిపెడదాం. బీఆర్ఎస్ అలాంటి అవకాశం కోసం ఏమన్నా చూస్తుందా? కాంగ్రెస్ అలాంటిది ఏ రోజు లేదండి. మేము ఒకటే చెప్తాం, ఎప్పుడైతే మా పార్టీ ఓడిపోయింది అంటే మా పార్టీకి మెజార్టీ స్థానాలు రాలేదని మెజార్టీ స్థానాలు రాలేదని చెప్పిందో వెంటనే ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా అదే రోజు, ఇంకా సమయం ఉండే అయినా కానీ రిజైన్ చేశారు, ప్రగతి భవన్ ఖాళీ చేశారు, వెంటనే తన మకాంను మొత్తం కూడా నందినగర్కు మార్చేశారు.
కాబట్టి మేము ఏమంటున్నామంటే అది ప్రభుత్వ భవంతి, ప్రగతి భవన్ అనేది ప్రభుత్వ భవంతి. ఓకే, కాబట్టి ఆ భవనం నుంచి మేము వెంటనే వచ్చేసి మళ్ళీ మా మీకైతే ఉద్దేశం లేదు. రైట్, కేటీఆర్ గారు మాట ఒకటి ఇంకోటి అడుగుతాను. ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత బీజేపీలో జాయిన్ అవుతారని కేటీఆర్ గారు అంటున్నారు. మళ్ళీ ఎవరైనా చిన్న చితక లీడర్ల నోటి ఉంటే వచ్చింది కూడా కాదు. ఇది ఎలా సాధ్యం అనేది అందరికీ క్వశ్చన్. కాదండి, అందరికీ సందేహం. 1 మినిట్ అండి. కేటీఆర్ గారు అన్నదానికి దానికి కూడా సమాధానం చెప్పారు. కేటీఆర్ గారే ఏమన్నారు స్వయంగా, అంటే కేటీఆర్ గారు దానికి ఉదాహరణలు కూడా చెప్పారు. ఏమని చెప్పారు, అక్కడ 10 రోజులైతే ఎలక్షన్, మా బడే 10 రోజులలో ఆయన ఇచ్చే నిధులు ఏంది, వీళ్ళు నడిపించే ప్రభుత్వం. ముఖ్యమంత్రి నెంబర్ 2 ప్రధానమంత్రి తప్పకుండా మన రాష్ట్రానికి ప్రధానమంత్రి గారిని నేను ఏమంటున్నాను, రాష్ట్రానికి వచ్చిన రోజు 10 రోజులైతే ఎలక్షన్లు అండి, అంత ప్లీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆయననే తర్వాత కూడా ప్రధానమంత్రి కంటిన్యూ అవుతారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారంటారు. దాన్ని మీరు అంటే నేను ఒప్పుకుంటాను. ఆ మాట రేవంత్ గారిని అడగాలి. మరి అదే అడుగుతున్నారు కదా. అది రాష్ట్రానికి నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొక మాట, ఇదే విధంగా జంతకి అదాలత్ అని చెప్పేసి ఒక చర్చకు ఆప్కి అదాలత్ అని చర్చ నడిచింది. ఎవరు కోటేస్తారంటే మోడీ కోటేస్తానంటే వేయండి అని చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మోడీకి ఓటేయండి అని చెప్పేసి అంతా చెప్పేశారంటే ఏ ధైర్యంతో చెప్పారండి? లేదు మీరు వేయొద్దండి, ఎందుకు వేయొద్దు అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేస్తారా? వేసేయండి అని చెప్పేసి ఒప్పేసుకొని వస్తారా? చెప్పండి మీరు. అంటే సరే అది ఫ్లోలో అన్నారు, రెండు ఫ్లోలో అన్నారు. ఒకటి ఫ్లో అన్నారు, ఇంకోటి కూడా ఫ్లో అన్నారు. బలమైంది ఉందా? అదే కదా, ఇప్పుడు 2 ఫ్లోలు అన్నారు. మూడోది కూడా చెప్తాను. కేంద్ర ప్రభుత్వము అడగంగానే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి నిధులు ఎందుకు ఇస్తుంది? ఎమ్మెల్సీల గురించి వెంటనే గవర్నర్ యాక్సెప్టెన్సీ చేసి ఆమె సంతకాలు ఎందుకు పెడుతుంది? ఇప్పుడు ఆ గవర్నర్ దగ్గర ఆల్రెడీ మా అప్లికేషన్ ఉన్నది 2 ఎమ్మెల్సీల గురించి, దాన్ని క్యాన్సిల్ చేసి వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి ఇచ్చేస్తారు 2 ఎమ్మెల్సీలు. రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంది. మీరు ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీజేపీ పార్టీ సఖ్యతతో ఉందని చెప్పేసి మీరు డిక్లేర్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అంటున్నాను నేను, కాంగ్రెస్ బీజేపీతో అదే మేమేమన్నాం. మోడీ గారు రేవంత్ గారు సఖ్యతతో ఉన్నారని చెప్పాం. అది చెప్తే మీరు ఒప్పుకోండి. ఆ మాట మీ మాటకి తేడా ఉంది కదా. ఆ మాట మీ మాట ఏంటంటే మీరు చెప్పిన మాట నేను చెప్తున్నా. జనాలు ఏమంటారో చూద్దాం. రమేష్ ఫోన్ చేశారు సౌదీ అరేబియా నుండి. రమేష్ గారు మాట్లాడండి రాకేష్ గారితో. నమస్కారం అండి రాకేష్ గారు. నమస్తే రమేష్ గారు. సార్, ఇప్పుడు మా విన్నపం ఏంటంటే ఎన్ఆర్ఐ పాలసీ గురించి కేసీఆర్ గారికి ఎన్నో రకాల మేము అది చేసినాము సార్. ఇవల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం కావచ్చు, లేదా ఈ రకంగా వాళ్ళు విప్లవం చెందడానికి మా గల్ఫ్ వాళ్ళు కూడా పరోక్షంగా మేము కూడా అది చేసినాం. సో ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేస్తామని అంటున్నారు. కానీ ఎంతవరకు ఇప్పుడు కేరళలోనైతే ఎంతో విధంగా ఎంత మంచిగా ఉన్నా కూడా, అంటే ఎట్లానంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ ఒక గల్ఫ్ కార్మికుడు చనిపోతే విత్ ఇన్ ఒక 4-5 డేస్ అట్లీస్ట్ 1 వీక్లల్లా బాడీ పోతుంది. అదే మన తెలంగాణకు వచ్చేసి చూస్తే ఒకరు పట్టించుకునే నాదురు లేడు. చందాలు జమ చేసి మేము ఇక్కడ ఉండి ఒకరికొకరికి ఏదైనా వేసుకొని ఎవరు కాళ్ళు పట్టుకొని 2 నెలల దగ్గర వరకు పడుతున్నారు సార్. ఈ కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నది మొత్తం ఏంటంటే తెలంగాణ ప్రజానికమే. సౌదీ అరేబియాలో ఆల్మోస్ట్ ఒక 10 లక్షల దాకా ఉంటారు మినిమం. అంటే లీగల్ గా ఎంత మంది ఉన్నారన్నది తెలియదు, ఇన్లీగల్ గా అయితే అందరు చూసుకుంటే చాలా మంది ఉంటారు. రైట్. సో దీని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? రైట్ రమేష్ గారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మంచి పాయింట్ తీశారు టీవీ9 వారధిలో. రైట్ రమేష్ గారు, రాకేష్ గారు ఆన్సర్ ఇస్తారు. సార్, ఎన్ఆర్ఐ పాలసీలో ఇంతకుముందు మిత్రులు చెప్పారు, కేరళ పాలసీ ఇక్కడ కూడా తెలంగాణలో తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది కేటీఆర్ గారు. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే ఎవరైతే అంటే కంపల్సరీ కంపెనీ, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, కంపెనీలు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్టర్డ్ కంపెనీస్ తోటే మనం పోవాలని చెప్పేసి. పోయినప్పుడు మనం ఎంబసీ ఆఫీస్ తోటి మాట్లాడడానికి వీలుంటుంది. అన్ఐడెంటిఫైడ్ బాడీగా వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు అక్కడ ఏదైతే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఎవరు కూడా మరణించాలని ఎవరిని కోరుకోము. కానీ జరిగినప్పుడు దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా బాడీస్ కూడా ఇండియాకి తెప్పియడం జరిగింది వివిధ దేశాల నుంచి. అది గల్ఫ్ ఒకటే కాదు, ఏ దేశంలో మరణించినా కానీ తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఈరోజు వాళ్ళు అక్కడికి వెళ్ళిన ప్లీజ్ దయచేసి మిత్రులు అంటే నేను సిరిసిల్లలో చదువుకున్నా, జగిత్యాల నిజామాబాద్ ప్రాంతంలో మాకు బంధుత్వం ఉంది కాబట్టి చెప్తున్నాను. జనరల్గా అక్కడికి పోయే వాళ్ళు కంపల్సరీ మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఎంబసీ ఆఫీస్లో అవన్నీ ఉంటాయి.
ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయకపోతే మనం కూడా కొంత లీగల్గా, ఎందుకంటే అక్కడ మీకు తెలుసు లీగల్గా ఆ సమస్యను ఎదుర్కోవాలంటే చాలా కష్టతరమైన, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవన్నీ కంట్రీస్ కూడా డెమోక్రటిక్ కంట్రీస్ కావు, కింగ్స్ రూల్స్ కంట్రీస్ కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రూల్స్ను మనం ఫాలో కావాల్సి వస్తుంది తప్పితే మన రూల్స్ ఎప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అది ఏదైతే ఉన్నదో తప్పకుండా మీ పాలసీకి ప్రతిపక్షంలో ఉన్నా కానీ మేము సంపూర్ణంగా పోరాటం చేస్తాం, అదేమున్నా కానీ సాధిస్తామని చెప్పేసి సంపూర్ణ విశ్వాసం మీకు కల్పిస్తాను. రైట్ రాకేష్ గారు, మరి ఇక ఎన్నికల విషయానికి మళ్ళీ వచ్చేద్దాం. అనుకున్న సీట్లు అయితే రాలేదు, ఓడిపోయారు. మరి కాకపోతే అంత ఘోరంగా ఓడిపోలేదు, మాకంటే కొన్ని ఎక్కువ వచ్చాయని మీరు అంటున్నారు. ఓకే, ఈసారి మరి ప్రజలకు మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? దేన్ని మీరు ప్రచారాస్త్రంగా చేసుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి? ఏ ప్రభుత్వం కానీ, అంటే మా ప్రభుత్వం కూలిపోవడానికి కావచ్చు, అంటే మా ప్రభుత్వం రాకుండా పోవడానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే పాలసీస్ ఉన్నాయో, మేము 2,000 ఇస్తున్నాం పెన్షన్, వాళ్ళు 4,000 ఇస్తామని చెప్పారు. మేము రైతు బంధు 10,000 ఇస్తున్నాం, వాళ్ళు ఈసారి పెంచుతామన్నారు. మీరు కూడా దాన్ని మెల్లమెల్ల పెంచుతామన్నారు, వాళ్ళు డైరెక్ట్ పెంచుతామన్నారు. ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి అన్ని ఉచితాలని చెప్పారు. ఆ ఉచితాలు అన్నీ వస్తాయేమని చెప్పేసి కొంత ప్రజలు ఆశపడ్డారు, రాలేదు. నేనేమంటా అంటే మారుచిని మాయాజింకలాగా ఏదైతే కాంగ్రెస్ హామీలు ఉన్నాయి, ఎందుకంటే అది బంగారు జింక రూపంలో మారుచుడు వచ్చాడు. కానీ బాణం వేసినప్పుడు హే లక్ష్మణ హే సీత అన్నాడు తప్పితే ఇంకెవరినో పిలవలేదు. అట్లాగే కాంగ్రెస్ పాలసీలు కూడా మాయాజింక లాంటివి అయ్యి, ఆ మాయాజింకను చూసి సీతమోహం చెందినట్టుగా ఈరోజు మా ఓటర్లందరూ కూడా మోహించారు, తద్వారా తమను తాము కోల్పోయారు. మీరు అన్నట్టు కొద్ది రోజులు మాయాజింక అనుకుందాం, ప్రజలు ఇంకా కొద్దిగా వెయిట్ చేస్తారేమో. లేదు, ఆల్రెడీ అయిపోయింది. ఎంపీ ఎలక్షన్స్ కానిద్దాం, ఇంకా కొంచెం చెయ్యి తిరుగుతుంది, జరిగిపోయిన తర్వాత చెయ్యి తిరుగుతుంది, టైం ఉంటుంది అనుకుంటున్నారేమో ప్రజలు. సీతా అపహరణ జరిగిపోయిన తర్వాత రావణుడు మంచిగా మారిపోతాడేమో అని చెప్పేసి మీ ఆశ ఉన్నది చూసారు. 3 నెలలకే సీతా అపహరణ జరిగిందని మీరు అంత కన్ఫర్మ్ గా ప్రజలకు ఇట్లా తెలుసుకున్నారు. సీతా అపహరణ జరిగింది సంవత్సరమే అండి, దాని గురించే కదా రాముడు అంతా పోరాటం చేసింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు కూడా ప్రజలు ఇది మాయాజింక, ఈ ఏదైతే వీళ్ళ మేనిఫెస్టో అనేది మాయాజింక, కాంగ్రెస్ పార్టీ అనే రావణుడు మమ్మల్ని అపహరించకపోయిండు అని చెప్పేసి ఓటర్లకు అందరికీ ఆ నమ్మకం వచ్చేసింది. అశోకవనంలో ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మళ్ళీ అది ఏదో ఒక రామాయణం జరగాల్సిందే. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఒక బలమైన నాయకత్వం గురించి ఎదురు చూస్తుంటే రామాయణం అన్నారు కాబట్టి మరి ఎక్కువగా మరి సరే బీజేపీ గుర్తుకొచ్చింది, రామాయణం అన్నారు కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా ఎన్ని రాష్ట్రాల్లో అవుతోంది, సో ఇక్కడ కూడా అదే చేయండి. లాస్ట్ టైం మంచి సీట్లు ఇచ్చారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయని నమ్మకంగా కూడా కనిపిస్తుంది బీజేపీ. గుజరాత్లో డబుల్ ఇంజనే ఉంది, బ్రిడ్జి కూలిపోయి 150 మంది చచ్చిపోయారు. డబుల్ ఇంజన్ కాదు అక్కడ. నేనేమంటున్నా అంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కారే. రైతు ఆత్మహత్యలో దేశంలోనే నెంబర్ 1 ఉందండి. డబుల్ ఇంజన్ ఉంటే మరి అక్కడ ఆగిపోవాలి కదా అవన్నీ. బీహార్ నుండి వలసలు ఈరోజు నితీష్ కుమార్ గారు ఆల్రెడీ బీజేపీ సపోర్ట్ తోటే ఉన్నారు, మరి బీహార్ నుండి వలసలు ఆగిపోవాలి కదా. నేనేమంటున్నా అంటే డబుల్ ఇంజన్లే కదా అక్కడ ఉన్నాయన్నీ, అవన్నీ డబుల్ ఇంజన్లు కాదండి, ట్రబుల్ ఇంజన్లు. కాబట్టి దేశం మొత్తం వలసపోతున్నటువంటి కార్మికులు ఎక్కడ ఉన్నారంటే బీహార్ నుంచి ఉన్నారు. రైతుల ఆత్మహత్య అత్యధికంగా జరుగుతుంది ఎక్కడ ఉన్నారంటే మహారాష్ట్రలో ఉన్నారు. ఈరోజు గుజరాత్లో ఏది ట్రంప్ వచ్చినప్పుడు, లేకపోతే యూకే ప్రెసిడెంట్ వచ్చినప్పుడు, ట్రంప్ వచ్చినప్పుడు గోడ కట్టిరు, యూకే ప్రెసిడెంట్ అయినా బట్ట కట్టిరు. అదేనమ్మా డబుల్ ఇంజన్ సర్కార్. నేనేమంటున్నా అంటే మీరనే నిజమే కావచ్చు, కానీ ఈసారి 4, 8 అవుతాయని ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి బీజేపీ చాలా నమ్మకంగా ఉంది. ఆ నమ్మకం గల కారణం ఏమంటారు? మీకు ఒకటే మాట చెప్తున్నా, రాకపోతే గుంజుకుంటారు వాళ్ళు. దేశం మొత్తం అదే చేస్తారు కదా. మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డదా, బీహార్లో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డదా, గతంలో కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉండేనా, లేదా మధ్యప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం వచ్చిందా, అరుణాచల్ ప్రదేశ్ ఏడొచ్చింది? రాకపోతే గుంజుకుంటారు. ఆల్రెడీ మీరు చూసిర్రు హిమాచల్ ప్రదేశ్లో ఏదైతే అక్కడ ప్రభుత్వం రాకపోతే వాళ్ళు ఎట్లా గుంజుకోవాలని చూస్తుర్రు. కాబట్టి నేనేమన్నా బీజేపీ పార్టీని మీరు అంత సిద్ధాంతపరమైనటువంటి పార్టీగా చూడడం చాలా శోచనీయం అని చెప్తున్నాను పృథ్వీ గారు. నేనేమి సిద్ధాంతపరమైన పార్టీ అనట్లేదు, ఈసారి ఎక్కువ వస్తాయని బీజేపీ నమ్మకంగా ఉంది. నమ్మకంగా ఉంది. ఆ నమ్మకానికి గల కారణం ఏంటని మీరు అంటారా? నేను అంటున్నాను డబుల్ అని అంటున్నారు. దేశం మొత్తంలో బీజేపీ పార్టీ ఉంది కదా, అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారం ఉంది కదా. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 80 కోట్ల వైట్ రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయి, ఇంకా 5 సంవత్సరాలు కొనసాగిస్తా అంటున్నారు. ఎక్కడ జరిగిందండి అభివృద్ధి? గతంలో 80 కోట్ల వైట్ రేషన్ కార్డులు ఉండే, అవి ఇంకా కొనసాగిస్తామంటున్నారు. ఇక మరి అభివృద్ధి అని ఎట్లా చెప్తాను చెప్పండి మీరు?
ఒక్క పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మాట, బుల్లెట్ ట్రైన్ సౌత్ ఇండియాకి వేస్తానండి. అసలు భారతదేశంలో తిరుగుతున్న బుల్లెట్ ట్రైన్ ఒకటి చూపెట్టరు నాకు. బుల్లెట్ ట్రైన్ ఎత్తాను కదా సౌత్ ఇండియాకి మొన్న మోడీ గారు తమిళనాడుకు వచ్చేసి. అవునవునవును. మరి దేశం మొత్తంలో తిరుగుతున్న ఒక బుల్లెట్ ట్రైన్ అడ్రస్ చెప్పురు నాకు, చూసేద్దాం పారిద్దరం కలిసి. సౌత్ ఇండియా తర్వాత కానీ సౌత్ ఇండియా కాదు, తర్వాత సౌత్ ఇండియా 10 ఏళ్ల తర్వాత ఒక బుల్లెట్ ట్రైన్ లేదు కదా. రైట్ అండ్ రైట్. మనకు కాల్ ఉన్నారు సౌదీ అరేబియా నుండి రమేష్. రమేష్ ఖతార్ నుండి వేశారు. రమేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి రమేష్ గారు. మన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎంతమంది వలస పోయిండ్రు, ఎంతమంది ఉద్యోగాలు కల్పించిండ్రు, ఈ 10 ఏళ్లలో ఎంత ఘోషపడ్డామో మాకు తెలుసు. మేము నిరుద్యోగంగా వచ్చినాం ఇటు. అయితే ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్? రైట్ సార్, రేషన్ కార్డుల డేటా ఇచ్చేసి ఈ 10 ఏళ్ల కాలంలో 7 లక్షల మందికి రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు తెలంగాణ ప్రాంతంలో ఇవ్వడం జరిగిందండి. ఎవరెవరైతే కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కావాలంటే ఆ డేటా పబ్లిక్ డొమైన్లో ఉన్నది. ఇప్పుడైతే మేము అధికారంలో లేము, ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ఆ పబ్లిక్ డొమైన్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీకు రెక్టిఫై చేస్తాను కూడా చెప్తున్నాను. ఓకే, రేషన్ కార్డులు అంటే గుర్తుకొచ్చింది. ఏవైతే 5 వాటితో వచ్చారో కాంగ్రెస్ పార్టీ అధికారం 6 గ్యారెంటీలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5 అని అంటుంది. అంటే సారీ, కాంగ్రెస్ పార్టీ 5 తీసుకొస్తా అంటుంది. ఈ 6 గ్యారెంటీల అమలు కోసం మీరు ఇంకా చాలా కృషి చేయాల్సి ఉంటుందేమో. ఇంకా ఈ విమర్శలు ఇవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మీకు నిలదీయాల్సిన బాధ్యత మీ మీద ఎక్కువ కనిపిస్తుంది. తప్పకుండా అండి. మేము ఒకటే చెప్తున్నాం పృథ్వీ గారు, నిలదీయకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షా నుండి పోరాటం చేయాల్సిందే ప్రతిపక్ష పార్టీల పాత్ర. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షాన్ని పోరాటం చేశాం. ఆ విషయం మీకు రెక్టిఫై చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ ఉండొద్దని చెప్పేసి, ఈరోజు గల్ఫ్ నుంచి ఎంతమంది మైగ్రేట్ అయ్యారో మళ్ళీ వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకున్నారో కూడా దాని ఎవిడెన్స్లు కూడా మేము ఇస్తాం. 40 లక్షల మంది పాలమూరు నుంచి వెళ్ళి వలసపోయారండి. వాళ్ళందరూ మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈరోజు ఈ 4 నెలల కాలంలో మళ్ళీ వలసకు సిద్ధమవుతున్నారు. మా అంటే ఇంకొక 2-3 నెలలు వెయిట్ చేస్తారేమో వాళ్ళు. తర్వాత దుర్భిక్ష పరిస్థితిలో వాళ్ళు మళ్ళీ వలసపోయేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. రాకేష్ గారు, మీరు అన్ని ఇక 3 నెలల్లో మళ్ళీ పునరావృతం అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను పృథ్వీ గారు, నేను కాంగ్రెస్ పార్టీ అని కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాను. నేనేమంటున్నా అంటే సరైన చర్యలు చేపడితే ఆ వలసలు మళ్ళీ రావు. పాలమూరు ఎత్తిపోతలు ఉంది, దాన్ని కంప్లీట్ చేయండి. కాళేశ్వరంలో చిన్న రిపేర్ వచ్చింది, అది కంప్లీట్ చేయండి. తద్వారా ఈ వలసల్ని ఆపొచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులను ఆపొచ్చు. మేమేమంటున్నాం, మేము ఇది అభివృద్ధి చెందాలి, దానికి కావాల్సిన చర్యలు చేపట్టండి అని చెప్తున్నాం. మేము జరగాలని కోరుకోవట్లేదు. మేము ఏవి జరగద్దని చెప్పేసే కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. కాబట్టి అవన్నీ జరగద్దంటే కాంగ్రెస్ పార్టీగా సార్ ఒకటే చిన్న ఇష్యూ సార్, రైతు బంధు డబ్బులను తీసుకొచ్చి అకౌంట్లో పెట్టిన తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి గవర్నర్ దగ్గర పోయి డబ్బులు వేయద్దని చెప్పేసి అడుగున్న కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు ఎందుకు రైతు బంధు వేయలేకపోతున్నారు? డబ్బులన్నీ ఎవరి అకౌంట్లోకి పోయినాయి? వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల కంపెనీల అకౌంట్లోకి పోయినాయి, కాంట్రాక్టర్ల అకౌంట్లోకి. ఆ దుస్థితికి తీసుకురాకండి తెలంగాణ అంటున్నా. తెలంగాణ బాగుండాలి, తెలంగాణ బాగుపడాలి, అది ఏ పార్టీ ఉన్నా కానీ కోరుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు మేము. మా కేసీఆర్ గారు ఒకే మాట చెప్పారు, ఏ పార్టీ ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా అది నిరంతరం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ చైర్ ఈరోజు నీది, గతంలో ఇంకొకరిది, రేపు మరొకరిది. అంత మాత్రం ఆ చైర్ గురించి అని చెప్పేసి నువ్వు దిగజారకని చెప్తారు ఎప్పుడు కానీ. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా, మేము నేర్చుకున్నదంతా కూడా అంటే కేసీఆర్ గారి దగ్గర నుంచే నేర్చుకున్నాం. కాబట్టి ఆయన ఏ రోజన్నా ఎవరినన్నా వేధింపులకు గురి చేశారా? వ్యక్తిగత కారణాలతోటి ఎవరిని కూడా గురి చేయలేదు. ఏ ప్రభుత్వం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. నువ్వు రాగానే నన్ను వేధించాలి, నేను రాగానే నిన్ను వేధించాలి. ఇంతవరకు ప్రూఫ్ అయ్యేటువంటి ఏదైనా కారణం ఉందా అంటే అక్కడ ఏది లేదు. కాబట్టి నేనేమంటాను, తెలంగాణ ప్రజల మీద మా బీఆర్ఎస్ మీద కోపంతో అంబేద్కర్ స్టాచ్యూకు దండ వేయకుండా ఉంటారా అన్ని ఎవరన్నా? దానికి కూడా మేమే కారణం చెప్పండి మీరు. ఇప్పుడు నేను ఇవన్నీ కాదు, 120 రోజులని ఇదని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగులు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే అనేది మొన్న పోయిన బర్త్డేకి ఓపెనింగ్ చేసుకున్నాం. తర్వాత జరిగిన మొట్టమొదటి బర్త్డే కదా, కనీసం పూల డెకరేషన్ చేయారా అండి దానికి? రైట్ రాకేష్ గారు, మనం ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతాను. ఇక ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి? సార్ తప్పకుండా ఈసారి
8 నుంచి 12 స్థానాలు గెలుస్తామని సంపూర్ణ విశ్వాసం ఉంది. ధీమాగా గెలుస్తాం కూడా ధీమాగా. ఫలితాల తర్వాత మళ్ళీ మనం కలుద్దాం రాకేష్ గారు. తప్పకుండా షూర్గా నిరంతరం కలుస్తూనే ఉంటాం పృథ్వీ గారు. రైట్, ఇక మీ బాధ్యత ఎలా ఉండబోతోంది? మా బాధ్యత పార్టీ ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నిర్వహించడమే మా పని. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా ఉన్నప్పుడు మా బాధ్యత నిర్వహించాం. తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ ఇచ్చారు, ఆ బాధ్యత నిర్వహించాం. ఈరోజు పార్టీ ఏ బాధ్యత చెప్తే మళ్ళీ పార్టీని ప్రజలకు చేరువ చేయడానికి, ప్రజలతోటి సత్సంబంధాలు నెలకొల్పడానికి మాకు ఏ బాధ్యత. ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నా అంటే ప్రజలతో మాట్లాడగలుగుతున్నానంటే ఆ బాధ్యత నాకు అధికార ప్రతినిధిగా అప్పచెప్పింది కాబట్టి మీ దగ్గర రాగలిగాను. దీన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఈ విధిని సక్రమంగా నిర్వహిస్తాను. మా పార్టీలో కూడా మాకు అప్పచెప్పిన బాధ్యతలు కావచ్చు, పార్టీలో సలహాలు సూచనలు కూడా ఇస్తూ తప్పకుండా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ చిరుమిల్ల రాకేష్ గారు, మీకు ఆల్ ది బెస్ట్ కూడా మేరకు. థ్యాంక్ యూ. వారధిలో జాయిన్ అయినందుకు. రైట్, ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి టీవీ9.